స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని ప్రజలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నారు అని నేను నమ్ముతున్నాను, దీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు దినదినము అభివృద్ధి పొందుతున్నారని నమ్ముతున్నాను. మరి కొన్ని దినాలు మాత్రమే, 2-3 రోజులు మాత్రమే మనకి మిగిలి ఉంది. ఏంటంటే ఈ సంవత్సరం, మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం అడుగు పెట్టే ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో నూతన వాగ్దానాల కోసం ఎదురు చూడండి అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. యెహోవాయగు ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయవాడు. దేవునికి స్తోత్రం. ఇక ముందు వచ్చినందుకు వెళ్తే యెహోవా యందు ఆనందించమంటున్నాడు, రక్షణ కర్త అయిన నా దేవుని యందు సంతోషించమంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడట? మన యొక్క కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు, మనలో ఉన్నతమైన స్థలములో నడువు చేస్తానని వాగ్దానం చేస్తాడు గనక, మరి ఈ వాగ్దానాలు అయితే ఒకదాని వెంబడి ఒకదాని అలా పైకి చదువుకుని వెళ్తే, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా క్షేమమే, అంజూరపు చెట్లు పూయకుండా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్లో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, యెహోవా యందు మనం ఆనందించే వారికి ఉండాలట. ఈ దినము మరి నీ పరిస్థితి, నా పరిస్థితి మరి వ్యతిరేకంగా ఉండొచ్చు. ఏది ఏమైనా, ఏది లేకపోయినా, ఏది లేకపోయినా మనం దేవుని యందు ఆనందించగలిగితే, దేవుడు నాకు ఉన్నాడు అని అనుకోగలిగితే మనమట ఆనందిస్తామట, సంతోషంగా ఉంటామట. మనలను ఉన్నత స్థలానికి దేవుడు ఎక్కిస్తానని వాగ్దానం చేశాడు కనుక ఈ వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, బలపడండి. తద్వారా మరి మీరు బలపడమే కాకుండా అనేక మందిని బలపరుస్తారు, బలపరిచే వారిగా దేవుడు చేస్తాడు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, చర్చ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంతో చదువుతున్నారో తండ్రి, వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చడం ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలకు కావాల్సిన ఇవి అనుగ్రహించండి. ఈ నూతన దినం యొక్క దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపండి. అలాగే తండ్రి, మా భారతదేశాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడండి, నాయకులను కాపాడండి, అధికారులను కాపాడండి, మంత్రులు, ప్రధానులను కాపాడండి, పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు మీరు కాపాడండి. అలాగే తండ్రి, ఎంతమంది ఏ అవసరతలు ఉన్నారు, రోగాలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, ఉద్యోగాలు లేని స్థితిలో ఉన్నారు, అందరికీ కావాల్సిన అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రభు మీతో మాట్లాడారని నమ్ముతున్నాను, బలపడ్డారని నమ్ముతున్నాను. అలాగే ఇతను ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్న దేవుని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.